ఫ్రెండ్స్, నాకు ఒక విషయం చెప్పాలనిపించింది. నేను చాలా ఆలోచించిన. అది ఒకసారి మీతో మాట్లాడాలనిపించింది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. నా దగ్గర సింగార్ మిషన్ ఉంది. ఇది అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ మిషన్ ఖరాబ్ అయింది. ఇండియాలో ఉంటే మనం మిషన్ రిపేర్ చేసే వాళ్ళని పిలిపిస్తాం, లేదంటే మిషన్ని అక్కడ తీసుకెళ్ళి చేయిస్తాం. అదే ఇక్కడ అనుకోండి, అది ఖరాబ్ అయితే మళ్ళీ మనం కొత్తది కొనుక్కోవాలి, అంతే. ఇక్కడ ఏది ఖరాబ్ అయినా రిపేర్ చేయించే వాళ్ళు దొరకడం కష్టం. అది చేయించే కన్నా మనకు అదే డబ్బులతో కొత్తది వస్తుంది. అది నాకు ఆలోచించి, ఇండియాలో అయితే బాగా రిపేర్ చేస్తారు కదా, మా మమ్మీ ఎప్పుడు రిపేర్ చేసే వాళ్ళని ఇంటికే పిలిపిస్తుంది. ఇక్కడైతే కొత్తది కొనుక్కోవాల్సి వచ్చింది. అది చాలా విచిత్రం అనిపించింది నాకు. దాని గురించి నేను చాలా ఆలోచించిన. ఇండియాలో ఉంటే మనము రిపేర్ చేయిస్తాం కదా, ఇక్కడైతే డైరెక్ట్గా కొత్తదే కొనుక్కోవడం. పాతదానికి వాల్యూ ఉండదు. ఇంకా అదెంత యూజ్ అయినా, అది ఎంత కొత్తగా ఉన్నా ఖరాబ్ అయిందంటే ఖరాబ్ అయింది, అంతే. కొత్తది కొనుక్కోవాల్సిందే తప్ప దాన్ని మళ్ళీ వాడలేం. అది నాకు చాలా ఆలోచించాలనిపించింది. అట్లా మనం ఎంత డబ్బులు వేస్ట్ చేసుకుంటాం. చిన్నప్పుడు అయితే ఏ ఖరాబ్ అయినా కూడా రిపేర్ చేయించేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఖరాబ్ అయితే కొత్తది అనుకుంటున్నాం. నాకు చిన్నప్పుడు నాకు బాగా ఇష్టం అనిపించేది, పెన్ అయిపోతే ఇంక్ అయిపోయింది అనుకోండి, పెన్నులో ఇంక్ అయిపోతే అది తీసేసి దానికి మళ్ళీ రీఫిల్ పెట్టేవాళ్ళం, కానీ కొత్త పెన్ను కొనుక్కునే వాళ్ళం కాదు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఇప్పుడు పెన్నులు కుప్పలు కుప్పలు తెచ్చిపెట్టి ఇంట్లో పెట్టుకొని రాయకపోతే పడేసి ఇంకోటి తీసుకోవడం కదా. ఇప్పటికిప్పుడు చాలా మారిపోయింది. అన్బాక్సింగ్ చేసి ఓకే మీతో మాట్లాడుకుంటా నేను ఇది అన్బాక్సింగ్ చేసేసిన. ఇది బ్రదర్స్ అంతా బుక్ మనకు అవసరం లేదు. ఇదే ఓపెన్ చేసేద్దాం. మంచిగా గట్టిగా స్టిక్కర్స్తోని ప్యాక్ చేసినారు. మా మమ్మీ అయితే ఇప్పటికైనా కూడా మిక్సీ ఖరాబ్ అయితే అది రిపేర్ చేయించి వాడుతూ ఉంటుంది, కానీ కొత్తది కొనడం డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. అట్లా మమ్మీ వాళ్ళు అట్లా చేసారు కాబట్టి మనకి చాలా తెలుసు. ఇప్పుడైతే అన్నీ కొత్త కొత్తయే, ఇంకా రిపేర్ చేయించడం అట్లాంటి ఏం ఆలోచనే లేదు. నాకు రిపేర్ చేయించి వాడడమే ఇష్టం, కొత్తవి కొనడం ఇష్టమే ఉండదు. కాకపోతే తప్పదు కాబట్టి కొత్తది కొనుక్కొని వాడుకోవడమే. మీరు కొత్తది కొని తెచ్చుకుంటారా, పాతది రిపేర్ చేయించి వాడుకుంటారా? కామెంట్ చేయండి. ఎలా చూస్ చేయాలో అని మాన్యువల్ ఇచ్చినారు. ఇక్కడ దారం పెట్టాలి, ఇక్కడ బాబిన్ పెట్టాలి. ఇది పెడల్తో ఆన్ చేసి పెడల్ తొక్కడం. నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అదంతా అవసరం లేదు. ఒకటి తెలుసుకోవాలి, ఇది ఓపెన్ చేయడం. ఇక ఇక్కడ సాదా కుట్టడం, పీకో చేయడం, కొంచెం జిగ్జాగ్ చేయడం, బటన్స్ కుట్టడం, ఇట్లాంటిది సెటప్ ఇచ్చినారు. ఇక్కడ ఇది ముందుకి వెనుకకి వెళ్ళడానికి. ఇక్కడ ఇది మనం బాబిన్కి దారం ఎక్కేయడానికి. ఇది ఇట్లా సైడ్ కంటే టైట్ అయిపోయి బాబిన్కి దారం ఎక్కుతుంది. ఇక్కడ దారం పెట్టుకోవడానికి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా దారం పెట్టేసి దీని నుంచి ఇట్లా వచ్చి
ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ సుదిలోకి దారం పెట్టాలి. ఆల్రెడీ వాళ్ళు పెట్టించినారు కాబట్టి ఈ దారం మనం కుట్టుకోవడమే. పైన దారం పెట్టి కింద కుట్టుకోవడం. ఇది ఎక్స్ట్రా బాక్స్, ఇక్కడ స్టోరేజ్ లాగా ఇచ్చినారు. దీంట్లో మనం చిన్నగా పాయింట్ కుట్టాలనుకోండి, ఇంత పెద్దగా ఉండదు కదా, ఇట్లా ఎక్కిచ్చేసి కుట్టడానికి ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. పాతదానికైతే ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసి స్టోరేజ్ లాగా బాక్స్ ఇచ్చినారు సింగార్కి. దీనికేమో ఓన్లీ స్టోరేజ్ ఏం లేదు, ఓన్లీ ఇది ఓపెన్ చేసి పెట్టుకోవడానికి మాత్రమే. చాలా బాగుంది, చూడాలి ఎలా పని చేస్తుందో. కుట్టి కూడా చూపిస్తాను మీకు ఎట్లా వస్తుందని. ఇప్పుడు దీన్ని ఎట్లా ఆన్ చేయాలో చూద్దాం. ఇది పవర్ కోసం పెడల్. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మిషన్ ఇది తొక్కేది. చిన్నప్పుడు అందరికీ తొక్కేదే ఉంటుంది. ఇప్పుడు అవి రావట్లేదు, అన్నీ ఇదే కరెంట్ మిషన్లో. అప్పుడు మంచిగా తొక్కేది ఉంటుండే, కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుండే. చాలా బాగుంటుంది. నాకు అప్పటి మిషన్లే ఇష్టం. అప్పుడు కూడా మా మమ్మీ ఉషా అనుకుంటా, మా మమ్మీ దగ్గర ఉన్న మిషన్ ఉషా. ఇది ప్లగ్, ఇది తొక్కడానికి. ఇది మనం సాకెట్లో పెట్టాలి. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇది కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది. మన పాత మిషన్లో అయితే కరెంట్ ఉన్నా లేకున్నా తొక్కి తొక్కి వాడచ్చు. ఇదేమో కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి అంతే. నాకు బొటిక్ ఉంది కాబట్టి మిషన్ ఖరాబ్ కాగానే ఇంకొక మిషన్ తెచ్చుకున్నాను. లేకపోతే అంత ఇంపార్టెంట్గా ఎవరు ఎక్కువ మిషన్లు కొనరు యూఎస్లో. ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వచ్చేసింది చూడండి, ఆన్. చిన్న లైట్ ఇస్తారు ఇక్కడ, మంచి చీకట్లో కూడా ఈజీగా కుట్టేయచ్చు. లాగితే బయటకు వచ్చేస్తుంది. ఇది దారం. ఇక్కడ దారం పెట్టి చూద్దాం కుట్టి. ఆల్రెడీ కింద బాబిన్లో దారం ఉంది కాబట్టి ఓన్లీ దారం పెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇలా, దీని లోపల అది ఉంటుంది హ్యాంగర్ టైప్గా, దానికి తగిలిచ్చేసి అంతే. మామూలు క్లాత్ తీసుకొని ఉట్టిది మామూలు క్లాత్ దీంతో కుట్టి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. జై గణేశాయ వందనం. ఫస్ట్ దేవుడిని మొక్కి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ సైడ్కి కట్ చేయడానికి చిన్నగా నీడిల్ లాగిస్తారు. ఇట్లా అంటే కట్ అయిపోతుంది దారం. చూడండి బాగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చాలా స్మూత్గా వెళ్తుంది. బాగుంది మిషన్, గుడ్.
నీట్గా ఉంది. ఇది బ్యాక్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ మనం ఎట్లా కుట్టాలనుకుంటున్నామో అనేది స్టిచ్ అనమాట. ఇది ప్లెయిన్, ఇది నిడిల్ మధ్యలో రావాలా సైడ్కి రావాలా అన్నట్టుగా ఇచ్చినారు. ఇది జిగ్జాగ్, ఇవన్నీ కొంచెం డిజైన్ లాగా ఉన్నాయి అంతే. మనకి మెయిన్గా యూజ్ కావాల్సింది ఇది ఒకటి, ఇంకోటి జిగ్జాగ్, మనం ఫాల్ కానీ ఏదైనా కుట్టుకోవడానికి అంతే. 2 వస్తే సరిపోతుంది మనకి మిషన్, మిగతాదంతా అవసరం ఉండదు కాబట్టి. నీట్గా వచ్చింది. ఈ మిషన్ అయితే బాగా పనిచేస్తుంది. పాతదైతే పక్కకు పెట్టేసిన, ఇక అది ఏం యూజ్ కాదు. ఇప్పుడు కొత్తది వాడాలి. నేను ఇక్కడ యూఎస్లో ఆల్ట్రేషన్స్ చేస్తాను, బ్లౌజులు స్టిచ్ చేస్తాను కాబట్టి నాకు మిషన్ కంపల్సరీ ఉండాలి. ఆల్రెడీ ఇప్పుడు ఒక క్లయింట్ది బ్లౌజ్ ఉంది కుట్టడానికి, అది కుట్టాలని వెంటనే అది తీసేసి తెచ్చుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.